జగన్నాథుడికి ప్రతిరోజు కిచిడి ఎందుకు తినిపిస్తారో మీకు తెలుసా? చాలా కాలం ముందు పూరిలో కర్మాబాయ్ అనే ముసలి ఆవిడ ఉండేది. ఆమెకు జగన్నాథుడు అంటే అమితమైన ప్రేమ. ప్రతిరోజు స్నానం చేయకుండా ముఖం కడుక్కోకుండా ఉండేది. ఆమె ఒక భిక్షరాలు. ఆమె ప్రతిరోజు ఒక్కొక్క ఇంటికి వెళ్లి అడుకుంటూ కావలసిన పదార్థములని తెచ్చుకొని ఆమె తినకపోయినా సరే జగన్నాథుడి కోసం కిచిడి చేసేది. ప్రతిరోజు ఆమె కష్టాన్ని జగన్నాథుడు గమనిస్తూ ఆమె కిచిడి చేసిన వెంటనే ఒక బాలుడి రూపంలో ఆమె వద్దకు వెళ్లేవాడు. ఆమె ఆ బాలుడిని చూసి ప్రేమతో ఆమె చేతులతో తినిపించేది. అలా ప్రతిరోజు ప్రొద్దుననే కర్మాబాయ్ ఇంటికి వచ్చి కిచిడి తినేవాడు. ఒక రోజు కర్మాబాయ్ కిచిడి చేస్తున్నప్పుడు ఒక సాధువు అక్కడికి వస్తాడు. ఆమె స్నానం చేయకుండా ముఖం కడుకోకుండా పళ్ళు కూడా తోముకోకుండా కిచిడి చేస్తూ జగన్నాథ 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 అని స్మరిస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన కోపంతో నువ్వు అశుభ్రంగా జగన్నాథుడికి ప్రసాదం వండుతున్నావు, ఇలా ఇంకొకసారి చేస్తే నీకు మర్యాద ఉండదు అని వెళ్లిపోతాడు. తరువాత రోజు ఆమె స్నానం చేసి కిచిడి వండుతుంది. అని ఆ రోజు చాలా ఆలస్యం అయిపోతుంది. ఆలస్యం అయిపోయింది అని ఆమె ఎంతో బాధపడుతుంది. ఆ బాలుడు వచ్చి కిచిడి తింటున్నప్పుడు మందిరంలో కూడా మధ్యాహ్నం భోజనాలు మొదలు పెట్టాడు. జగన్నాథుడి ముఖం మీద కిచిడి మెతుకులు ఉన్నా కూడా శుభ్రం చేసుకోకుండా పరిగెత్తుకుంటూ ఆలయానికి వెళ్లిపోతాడు. అక్కడ పూజారులు జగన్నాథుడి విగ్రహాన్ని మూతికి కిచిడి మెతుకులు ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు అందరికీ అర్థమవుతుంది, మన ప్రభువు అన్నం తినిపించే చెయ్యి చూస్తాడు కానీ ఆ చెయ్యి ఎలా ఉంది అని కాదు. అప్పుడు అక్కడ ఉన్న సాధువులు అందరూ కర్మాబాయి ఇంటికి వెళ్లి ఆమెకి క్షమాపణ చెప్పి ఆమె కిచిడి ఎలా చేస్తుందో నేర్చుకుని అప్పటి నుండి ఇప్పటి వరకు ఉదయాన్నే కిచిడి చేసి జగన్నాథుడికి మరియు భక్తులకు పెడుతున్నారు. అందరూ చెప్పండి, జై జగన్.